ఇప్పుడు ప్రతి పనికిమాలిన విధవకి హిందూ దేవుళ్ళ గురించి హిందీ సాంప్రదాయాల గురించి తప్పుగా మాట్లాడడం అలవాటైపోయింది. అందులో ఈడొకడు నాన్ వెజ్ అనేటటువంటి ఈ కుక్క సభ్య సమాజం తలదించుకునేలాగా ఈరోజు శివాజీ గారిని తిట్టడం జరిగింది. నిజంగా శివాజీ గారు మాటల్లో ఏం తప్పు చూశాడో నాకైతే అర్థం కాదు, కానీ అంత నీచాతినీచంగా తిట్టి ఈవేళ హతపాతాళానికి వెళ్ళిపోతున్నాడు నాన్ వెజ్. ఇంత దుర్మార్గంగా ఉంటుందా? పాపులారిటీ కలిగినటువంటి వ్యక్తులు ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. నిజంగా మన హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడుకుంటే, మన సంస్కారం గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్పుకుంటూ ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలనే ఆలోచనలో ఉంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మనస్తత్వం కలిగిన హిందూ ధర్మాన్ని ఈ విధవలంతా కలిపి ఈ మధ్యకాలంలో వచ్చి కించపరచడం చూస్తున్నాం. పనికిమాలిన కుక్కాడు, వాడికి ఏం తెలుసు? వాడు దొరకను, నేను ఎక్కడో తిరుగుతుంటానో, నన్ను పట్టుకునేవాడు ఎవడో లేడనే అహంకారంతో మాట్లాడుతున్నాడు. కానీ ఏదో రోజు దొరుకుతాడు, వాడికి బుద్ధి వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. హిందువుల సాంప్రదాయం గురించి, హిందువుల దేవుళ్ళ గురించి తిట్టుకుంటూ మళ్ళీ హిందువులే రేపులు చేస్తారంటున్నాడు. అదే ఏం చేయాలండి, నాకు అర్థం కావట్లా. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ప్రతి మతంలోని ప్రతి కులంలోని ఇలాంటి కొన్ని అమంతరాలు జరుగుతూనే ఉంటాయి. అంతే తప్ప ఒక వర్గానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో పరిమితం చేసేది కాదు ఇది. కాబట్టి అలాంటి నిష్కారణమైన మాటలు మాట్లాడి అగౌరవంగా మాట్లాడుతున్నటువంటి మన నాన్ వెజ్ని తీసుకొచ్చి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, వాడికి తగిన బుద్ధి చెప్పాలా. ఖచ్చితంగా అలాంటి విధవను సపోర్ట్ చేయకండి. ఎందుకంటే సమాజ హితం కోసం మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించండి తప్ప సమాజాన్ని భ్రష్టు పట్టించే నీచమైన ఇలాంటి విధవలు ఇంకా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ అన్ఫాలో చేయండి. వారి బతుకులు నీచాతినీచంగా బతికే విధంగా తయారు చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను.